ఇట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చేసా. ఓ కొంచెం 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 గ్యాప్ ఇస్తే చాలు బ్రో. వస్తా, ఒక ఎమ్మటే వస్తా. ఒక రౌండ్ ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు వస్తా. ఒక కొద్దిసేపట్లో ఇట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చేసా. 1 అవర్లోనా? లాస్ట్ టైం ఇట్ వాస్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్. ఇట్స్ ఎ టోటల్ లాస్. ఓకే ఓకే ఓకే. కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో టాపరు కదా. సరే బాయ్. గుడ్ ఈవినింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. సో యాక్చువల్గా ఈరోజు ఒక చిన్న రైడ్కే, ఉట్టిగా మామూలుగా రైడ్. సో చాలా రోజులు అయింది. ఇట్ హ్యాస్ బిన్ 3 weeks అంటిల్ నౌ. సో చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా నేను డిలే చేయడానికి కారణం ఏంటంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సో ఆల్రెడీ నేను ముందు బ్లాగ్లో చెప్పేశాను. సో అందుకని వీడియోలు చేయలేకపోతున్నాను. అండ్ మళ్ళీ వీడియోలు చేసినా కూడా ఎడిటింగ్కి టైం సరిపోవట్లేదు. సో అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. అండ్ మధ్యాహ్నం ఒకవేళ టైం దొరికినా కూడా మనము ఒక్కసారి ఇట్లా రోడ్ మీకు ఎక్కితే సరిపోతుంది, అసలుకి గలీజుగా కొడుతుంది ఎండ. సో చాలా హీట్ ఉంది. సో అందుకనే మధ్యాహ్నం ఎలానో చేయట్లేదు, ఎందుకంటే హారబుల్ ఉంది అసలుకి ఎండ. సో ఇప్పుడు కూడా కొంచెం హీట్ అనేది కూడా ఇప్పుడు బాగానే ఉంది. సో రోడ్డు మీద ఉన్న హీట్ మొత్తం మనకి అసలు మన బాడీకి కొడుతుంది మొత్తం. ఇప్పుడు రైట్ నౌ 40 degrees ఉంది. ఓ మై ఫ్రెండ్ ఈస్ వెయిటింగ్ దేర్. ఓ నా బైక్ అయితే గలీజ్గా ఉంది అసలుకి. తీస్తున్నాను కానీ దీన్ని క్లీన్ చేయట్లేదు. సో టైం దొరుకుతలేదు అని చెప్పినాను కదా, టైం దొరకట్లేదు. సో అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. సో ఫాస్ట్ వెళ్ళాలి, ఎందుకంటే మా ఫ్రెండ్ చాలాసేపు అవుతుంది వెయిట్ చేసి. కొంచెం 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 గ్యాప్ ఇస్తే చాలు బ్రో. ఎడ్జు ఓయ్ కింద పడిపోతా అవతల. ఇప్పుడు చాలాసేపు వాడు వెయిట్ చేసిండు. సో అందుకని ఇట్లా పోతున్నాను. అయినా కూడా వెయిట్ చేసినంత మాత్రం ఇట్లా పోని అవసరం లేదు. సో సమ్టైమ్స్ ఎందుకో అట్లా పోపుది అవుతుంది అంతే. అసలు యాక్చువల్గా అయితే హీట్ అయితే చాలా ఉంది. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదని అసలుకి చాలా అంటే చాలా హీట్ ఉంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్లోనే ఇలా ఉంటే ఇప్పుడు తిరుపతిలో వైజాగ్లో ఎట్లుందో ఏమో నా అమ్మ, అది ధూళి తీరిపోతుంది అక్కడ. ఇప్పుడు ఇంకోటి కొత్తది NS 400Z వచ్చింది. నాకు తెలిసి ఈరోజే లాంచ్ అయింది అనుకుంటా. NS 400Z అట్ లాస్ట్. రేస్ గ్రీన్ లైట్ పడంగా ఒక రేస్ పెట్టుకున్నట్టు వెళ్ళిపోతారు ఒక్కొక్కరు. హీట్ అయితే చబ్బా బాబా మస్తు ఎండ. చాలా అంటే చాలా లిటరల్లీ. అక్కడ లేట్ అవుతుంది, ఇక్కడ సిగ్నల్ పడ్డది. యా లెట్స్ గో. బైక్లో ఇలా రైడ్ చేసి కూడా చాలా రోజులు అయింది. బాబా
ఎట్లా అంటే ఇంజన్ కాలిపోతే ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందో అంతగానో ఘోరంగా కాళ్ళకు కొడుతుంది తెలుసా. అండ్ నేను ఈరోజు షూ వేసుకోలేదు, క్రాక్స్ వేసుకున్నాను. యాక్చువల్లీ నేను రైడ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ షూ అయినా క్రాక్స్ అయినా వేసుకుంటాను, అది కూడా ఈ క్రాక్స్ వేసుకుంటాను. ఎందుకంటే షూ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడికి వెళ్తే దగ్గరికి వెళ్తే క్రాక్స్ వేసుకుంటాను. ఎక్కడికైనా దూరము అలా రైడ్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ బూట్స్ వేసుకుంటాను. ఎవరికైతే బ్లూటూత్ కనెక్షన్స్ అంటే బైక్లో, సో అది ఏమవుతుందంటే మా బైక్ అయితే అలా చెప్పిండు, నాకు యాక్చువల్గా తెలియదు. సో మా డాడీ బైక్కి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో అది ఏంటంటే అది పాడైపోయింది మొత్తం. బైక్ అనేది అసలుకి సెల్ఫ్ కూడా లేవట్లే, బైక్ స్టార్ట్ కాలేదు. సో అది ఫెయిల్ అయిపోయింది, దానివల్ల అసలు బైకే స్టార్ట్ కాలేదు. అది ఎందుకంటే డ్యూ టు హీట్ అసలుకి FZX అది. సో నేను కూడా ఎండలో ఎక్కువ పెడతలేను. షోరూంలో అడిగితేనేమో ఇది మొత్తం ఎండ వల్లనే అయిపోయింది అని అన్నాడు. Any problem? Why is your face like that? బండి రప్పరప్ప ఎక్కుతున్నావు, ఇది కెమెరాలో పడొద్దని బండి రప్పరప్ప ఎక్కుతున్నావు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ చిన్న వర్క్ ఉంది, అట్లనే అని వచ్చిన వర్క్ చూసుకొని వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బికాస్ రీచ్ అనేది మంచిగానే వస్తుంది ప్రతి వీడియోకి. ఇన్ని ఫాలోవర్స్కి ఇంత రీచ్ అంటే బెటర్. ఏం డిసప్పాయింట్ ఏం అవుతలేను. సో ఐఎమ్ గుడ్ విత్ మై ఫాలోవర్స్. కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ మీ. అండ్ ఇన్స్టాలో కూడా ఆల్మోస్ట్ 4,000 ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. నా ఇన్స్టా ఫాలో కండి, వేరాన్ రైడర్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేరాన్ రైడర్. సో సపరేట్ పేజ్ క్రియేట్ చేసినాను, ఆల్మోస్ట్ 4,000 ఫాలోవర్స్కి వచ్చేసింది. సో కీప్ ఫాలోయింగ్ మీ, సబ్స్క్రైబ్ మీ. మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తే మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఒకవేళ చేయకపోయినా నేను చేస్తాను వీడియోస్, అది నో డౌట్. ఇట్స్ మై ప్యాషన్. స్పీడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. స్పీడ్ కిల్స్ అంటారు కదా, బట్ ఇట్ ఆల్సో థ్రిల్స్ యూనో. ఎందుకు ఆ స్పీడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. లిటరల్గా నేను బైక్ తీసినప్పుడు ఒక్కసారైనా కనీసం స్పీడ్కి వెళ్తాను. చాలామంది ఉన్నారు ఈరోజు, ఎందుకలా వెహికల్ చెక్కింగ్ అంట. ఓకే ఎలక్షన్స్ కదా, సో ఎక్కువ మనీ ఒక 40,000 కన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళి అనుకో పట్టుకుంటారు. ఆల్మోస్ట్ 40 కాదు 20,000 లిమిట్. మన ఆల్కహాల్ కూడా ఎక్కువ ఉంటే పట్టేసుకుంటారు. Okay then, that's it for today guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel and please like my video, ఎందుకంటే అందరు రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.